వల్ల ఇది డైవర్ట్ పాలిటిక్స్కి దారితీస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఈరోజు అరెస్టు అది చాలా దారుణం. అది రాజకీయంగా వాళ్ళు నన్ను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము వాళ్ళ పథకాలన్నీ కూడా అమలు చేయమని అడిగితే నా మీద రకరకాల ఎలిగేషన్స్ పెట్టి నన్ను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది అంటే ముఖ్యంగా అంటే ఈ మాట అనొచ్చా అనొద్దో తెలియదు. కేటీఆర్ గారే అన్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇదొక లొట్టపీస్ కేసు అన్నారు కేటీఆర్ గారు. సరే ఇదొక లొట్టపీస్ కేసే, 50 కోట్లు పెట్టినాము, రిటర్న్ గిఫ్ట్ 41 కోట్లు వచ్చినాయి, 700 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకు అని చెప్పి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిర్రు. కానీ గ్రీన్ కో కంపెనీ 100 కోట్లు పెట్టి ఈ రేసు నిర్వహించినందుకు నష్టపోయింది అని కూడా మళ్ళీ వీళ్ళే చెప్పిండ్రు. మళ్ళీ ఏమంటారు, నష్టపోయిన గ్రీన్ కో కంపెనీ 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది అని చెప్పేసి ఇవన్నీ ఏవైతే ఉన్నావో ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి విచారణల నిమిత్తం ఇవన్నీ కూడా వివరించారు. ఇది ప్రభుత్వము అక్కడ ఉన్న విచారణ చేసిన తర్వాత ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని చెప్పి చేసిందో దాంట్లో చేశారు. హైకోర్టులో ఈ లొట్టపీస్ కేసు కోసము, సుప్రీంకోర్టులో నిమిషానికి పైసలు తీసుకునేటువంటి సీనియర్ అడ్వకేట్లు నిమిషానికి 5 లక్షలు తీసుకునేటువంటి సుందరం అండ్ సిద్ధార్థ దావేలు, ఈ ఇద్దరు అడ్వకేట్లు ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ లొట్టపీస్ కేసుకే వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు. మళ్ళీ ఇదంతా సరిపోదని చెప్పేసి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యంత పెద్ద ఐటీ కుంభకోణానికి సంబంధించినటువంటి సత్యం రామలింగరాజు కేసుకు సంబంధించినటువంటి అడ్వకేట్ భరత్ కుమార్ గారు వారు కూడా వీరితో పాటు ఉన్నటువంటి వ్యక్తి. సో ఇదంతా అయిన తర్వాత హైకోర్టులో వీళ్ళు చెప్పింది ఏంది, ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయరు అని చెప్పి కేటీఆర్ గారి తరఫున ఉన్నటువంటి లాయర్ గారు వాదించిండ్రు. దానికి హైకోర్టు ఏం చెప్పారు, కేటీఆర్ తరఫున న్యాయవాది తోసిపుచ్చి ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలి అని చెప్పి హైకోర్టు చెప్పిండ్రు. అదేవిధంగా ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రి పైనే ఉంటుంది అని చెప్పి గౌరవ న్యాయస్థానం చెప్పింది హైకోర్టు. అవునా, హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని ఏం చెప్పలేదే, అరెస్ట్ చేయొద్దని ఏం చెప్పలేదే. చట్టపరంగా ఏదైతే ఉంటుందో ఆ శిక్షకు ఎవరైనా కూడా బాధ్యులే, అర్హులే. అవునా కదా. ఇంకోటి, ఇదంతా అయిపోయినాక వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోనికే ఇంకా ఆ అహంకారం ఇంకా దిగకుండా మరీ అంటే ఎంత చిత్ర విచిత్రమైన అంటే ఇక అతికి మించి ఇంకా పోయి ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ. ఆ ప్రవర్తన రేపు పొద్దున మీకు ఎంతవరకు దారి తీస్తుంది అనేది మీకు అర్థమవుతలేదు. మీ కార్యకర్తలే తిట్టుకుంటున్నారు దీని గురించి. అరే నిజంగానే ఇంత తప్పు చేసి మళ్ళీ మనం దర్జాగా ఇంకా ఇప్పుడు కూడా ఇంకా సిగ్గురాదా, ఇంకా మనం ఆలోచన చేయమా అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా సంయమనం పాటించి ప్రభుత్వానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మనం చేసింది తప్పు, అరే ఆయన నేను చేసిన దానికి నేను పోతా, నిన్ను డ్రామాలు ఆడను అని చెప్పి నేను ఏసీబీ కోర్టు కాడికి పోలీస్ ఆడికి పోయి అంటే చూసేటోళ్ళు అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? సమాజం చూస్తుంది, సమాజం గమనిస్తుంది. మీరు అంతా ఏదో సోషల్ మీడియాలో ఏదో క్రియేట్ చేసి నేను పోతా అంటే నన్ను కావాలని అడ్డుకున్నారు అని. అడ్డుకోలే నిన్ను. అక్కడికి లాయర్లు రావద్దు అని చెప్పి ఆదేశం ఉంది కాబట్టి నిన్నొక్కరిని విచారణకు పిలిచారు కాబట్టి మీరు ఒక్కరే పోవాలి లోపలికి. మీరు పోవాలి అని అంటే అక్కడ ఆ ఏసీబీ కోర్టు నుంచి అక్కడ నుండి పోవాలి. మీలాగా మీ హయాంలా అర్ధరాత్రిలో చెప్పకుండా ఎత్తుకొని వచ్చి 2 రోజులు తీసుకొచ్చి కిడ్నాపులు చేసి ఎన్కౌంటర్లు చేయడానికి తీసుకుపోయి మిమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేనేగా సాక్ష్యము, నన్నేగా ఢిల్లీలో ఎత్తుకొచ్చింది. ఇంత పూర్తి అప్పుడు చేసిన తాకట్లు ఇప్పుడు ఏమున్నాయని తెలుస్తుంది కదా. అంటే మీరు గతంలో చేసినటువంటి మీ తప్పులు మీరు అట్లనే ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు ఈ ప్రభుత్వం అని అనుకుంటుండొచ్చు. ఇక్కడ సాక్ష్యాలతో చేస్తారు. అక్కడ మీరు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు మా కేసులో అందరినీ నిర్దోషులుగా చెప్పింది. ఛార్జ్ షీట్లో వేయలేకపోయింది సాక్ష్యాలు లేవని చెప్పి. సిగ్గు ఉండాలి ఇట్లాంటివన్నీ చూసుకుంటా. నిన్ననే వచ్చింది కదా అది ఆ స్టేట్మెంట్. నేనేమంటున్నామంటే మీరు తప్పు చేయలేదు అని చెప్పి బుకాయించుకొని ఇక్కడ నడవదు. ఎందుకు అంటే ప్రతిదీ కూడా వీటి ఆధారం చెప్పిన వాళ్ళు ఎవరో అల్లటప్పలో లేం కాదు. ఐఏఎస్లు ఆడ పోయి వివరణ ఇచ్చిండ్రు. ప్రతితోనూ కూడా దొరికిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులే. మీరేమో ఓవరాల్గా మేము ఇచ్చినాము, ఓవరాల్గా మేము కాదు అని అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసి నువ్వు ఆ రోజు రాగద్వేషాలు లేకుండా పనిచేస్తానని చెప్పింది. ఇదేదో నేను ఓవరాల్గా చెప్పినా అంటే చెప్తా నడుస్తుంది. వైస్ ప్రెసిడెంట్గా నేను నేను ఆ అధికారాలను నేను తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడినప్పుడు మరి మీరు ఇది ప్రభుత్వం సీనియర్లు ఉన్నారు, పెద్దలు, వాళ్ళకు తెలుసు అన్ని. ప్రభుత్వంలో గతంలో రెవెన్యూలో పనిచేసే సారు
ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా బాధ్యతగా మీరే ఉంటారు. ప్రజలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఒక ప్రతినిధి, మీరు ఈ రాష్ట్రానికి ఒక ప్రతినిధి, మీరు బాధ్యత లేకుండా ఎట్లా వ్యవహరిస్తారండి? మీకు ఆ కనీసమైన బాధ్యత లేదా? ఈరోజు మొత్తానికి కూడా మీరు ఓల్ అండ్ సోల్ ఈ తెలంగాణలో పుట్టిన వాళ్ళంతా వేస్ట్, మా కుటుంబం ఒకటే బెస్ట్, మేము లేకపోతే ఈ సమాజం ఇంకా బతికి లాభం లేదు, మేమే మంత్రులం, మేమే ఉండాలి జీవితాంతం అనేటట్లుగా మీరు ఒక హుకుం జారీ చేసినందుకే ఈరోజు ప్రజలు మేము తిరస్కరించి ఇట్లా వండబెట్టిరు. అయినా ఇంకా అహంకారం ఇంకా దిగలేదు ఇంకా. సో మరి ఏంటి మరి నిజంగానే మరి కేటీఆర్ గారు అరెస్ట్ వెనకాల కేసీఆర్ గారు కూడా అతను విచారణకు హాజరు కాకపోవడం వెనకాల కేసీఆర్ గారు కూడా వ్యూహం ఉందని అంటున్నారు. చట్టాన్ని అతిక్రమించి మేము పనిచేస్తాము అని అంటే చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారంగా అరెస్ట్ అవుతుంది. అది దాన్ని వీళ్ళేదో పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతలు, వీళ్ళు దేశం కోసం రాష్ట్రం కోసం ఏదో చేసిండ్రు దానివల్లనే అయ్యింది అని అంటే అన్ని కాదు, లుటపీస్ కేసే కదా. పోయి ఏసీబీ ముందల విచారణకు హాజరు కాండి, ఈడీకి కూడా హాజరు కాండి. ఎందుకు భయపడుతున్నారు? లుటపీస్ కేసుకు లాయర్లు ఎందుకు, ఇంత పెద్ద పెద్ద లాయర్లు? అటువంటి కేసు అనుకున్నప్పుడు మరి ఇన్ని ప్రయత్నాలు చేయకూడదు కదా, చేయొద్దు, ఇన్ని మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి పొద్దున మీ బావ ఒక ప్రెస్ మీట్ పెట్టి పొద్దున మీ బావ పెట్టిన ప్రెస్ మీట్ కు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు, ఏదో బావ మజాక్ కోసం అని చెప్పినట్లు ఉంది ఆడ. సో ఇట్లనే ఇవన్నీ మీరే అపాసం చేసుకుంటున్నారు. చూసేటోళ్ళు అందరూ నవ్వుతున్నారు. తెలంగాణలో అందరు విజ్ఞులు, తెలంగాణలో ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమం సోయి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరేమైనా చెప్తే గతంలో చెప్పిర్రేమో నమ్మిండొచ్చు. ఆ టంకు టమారా విద్యలు అన్నీ కూడా ఇప్పుడు నడవవు, చెల్లవు అనే విషయాన్ని గమనించాలి. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, గతంలో ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి చూసిన తర్వాత రకరకాలైన ఆరోపణలు వచ్చాయి. దాని మీద A1గా కేటీఆర్ గారిని, A2గా అరవింద్ కుమార్ గారిని, A3గా BLN రెడ్డి గారిని పెట్టడం జరిగింది. సో ఆయన చెప్పినట్టుగా కేటీఆర్ గారు ఏదైతే చెప్తారో మేము మౌఖికంగా